మోదీ సభలో యువతి పట్ల సానుభూతి చూపించడం చూస్తే ఓ నటన మాదిరి అనిపించిందని మాజీ మంత్రి పుష్పలీల అన్నారు. నటించడంలో ప్రధాని మోదీ సీఎం కేసీఆర్ని మించిపోయారని విమర్శించారు. అంబేద్కర్, జగ్జీవన్ రాములు బతికి ఉంటే మోదీ మాటలకు ఎంత బాధపడేవారని పుష్పలీల తెలిపారు. అవకాశవాద రాజకీయాల కోసం రాజకీయాలు లేనని చెబుతూనే మోదీ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇక్కడ నుంచే మంత్రిగా అయి సాంఘిక సంక్షేమ మంత్రిగా చేసిన నేను ఇదే బిల్లును ప్రవేశపెట్టి దీని ఫలాలను నా మాదిగ జాతి బిడ్డలకు 2 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మా సోదరులు, మాల సోదరులు, మా అన్నదమ్ములే మాకు 2 కళ్ళు మే. ఈ రోజు అంబేద్కర్, జగ్జీవన్ రావు ఇద్దరు బతికుంటే ఎంత బాధపడేవాళ్ళు. మా వేలుతో మా కన్నును పొడిపించే కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టడం అనేది నిజంగా కూడా మా దురదృష్టం అని చెప్పుకోవాలి. ఈ రోజు మాదిగ సమాజం అంతా కూడా చాలా ఆశ్చర్యపోతా ఉంది మా కృష్ణ మాదిగ సోదరిని చూసి. ఇదే కృష్ణ మాదిగ గతంలో ఇదే ప్లేస్ లో మరి వెంకయ్య నాయుడు గారితో కూడా ప్రెస్ మీట్ పెట్టి మొత్తానికి పెద్ద జనాలంతా సమీకరించి సేమ్ ఇదే లెవెల్లో ఏడవడం, ఇదే లెవెల్లో నటించడం, ఇదే లెవెల్లో మాట్లాడమే కాకుండా గతంలో కూడా ఒకసారి ఢిల్లీలో నార్త్ సైడ్ లో ఉన్న మొత్తం దళితులందరూ ఏకం చేసి అక్కడ కూడా మరి మా అన్నగారి పాదాల దగ్గర పెడుతున్నానని వెంకయ్య నాయుడు గారి పాదాల దగ్గర మా మాదిగ సమాజాన్ని ప్రశ్నించకుండా, అడగకుండా, చర్చించకుండా మొత్తం యావత్ మాదిగలంతా కూడా కృష్ణ మాదిగకు రాసిచ్చినట్టుగా పేటెంట్ రైట్ గా భావించి ఆ రోజు పెట్టిన రోజు నేను డాస్ మీద నీళ్లు పెట్టుకున్నాను. ఎన్నిసార్లు మమ్మల్ని మోసం చేయడంలో నీ పాత్ర ఉందో నేను ఏం భయపడట్లేదు. ఉద్యమంలో పనిచేశాను, అరెస్ట్ అయ్యాను, నా పిల్లల్ని కూడా పక్కన పెట్టేసుకొని